హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్షేత్రమితిలో 3D ఫిగర్స్ చూద్దాం. సో 3D ఫిగర్స్ అంటే మనకు గణాలు, దీర్ఘగణాలు, స్తూపాలు, శంకువులు, గోళాలు ఇవన్నీ ఉంటాయి. సో ఒకవేళ పేపర్ కాంప్లికేట్ చేయాలనుకుంటే వీటి మీద కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ అడగవచ్చు. మీరు జస్ట్ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా 3D ఫిగర్స్. సో 3D ఫిగర్స్ అంటే ఆ ఫిగర్స్ని మనం 2D ప్లేన్ మీద పర్ఫెక్ట్గా డ్రా చేయలేం. సో మనం తీసుకునే ఫిగర్స్ అన్నీ ఏంటంటే అప్రాక్సిమేట్, నియర్ టు ద అప్రాక్సిమేట్ ఫిగర్ అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు మనకుండే పేపర్ అనేది 2D అండి. సో పేపర్లో ఏంటంటే ఓన్లీ 2 యాక్సెసే ఉంటాయి. ఒక ఎక్స్ అంశం ఉంటుంది, ఇక్కడ ఎక్స్ అంశం ఉంటుంది, ఇక్కడ వై ఉంటుంది. సో ఇవి రెండే ఉంటాయి, 2 యాక్సెస్ ఉంటాయి. బట్ మనం 3D ఫిగర్స్కి వచ్చే మన పేపర్ అనేది 2D అండి. ఎందుకంటే దీనికి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తప్ప ఇంకేముండవు. సో వేరాజ్ మీరు 3Dలో ఏంటంటే మనకు 3 యాక్సెస్ ఉంటాయి. సో ఒకటి ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇంకొకటి జెడ్ యాక్సిస్. ఈ జెడ్ యాక్సిస్ అనేది ఏంటంటే పేపర్ నుంచి లోపలికి ఉంటుంది. మనం జస్ట్ ఇట్లా జెడ్ అని ఇట్లా గీసుకుంటాం కానీ, సో బట్ ఇన్ జనరల్ అయితే అది పేపర్ లోపలికి ఉంటుంది. సో అది మనకు ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఇందులో మనకు అది బేసిక్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు దానిలో చాలా టైప్స్ ఉన్నాయి, అదే ఈ ఘనము, దీర్ఘఘనము ఇవన్నీ. సో ముందు మనం ఏంటంటే ఫస్ట్ ఘనంతో స్టార్ట్ చేద్దాం. సో మనకు ఘనములో ఎలా ఉంటుందంటే, సో మనకు 2 స్క్వేర్లు ఉంటాయి, లేకుంటే 2 చతురస్రాలు ఉంటాయి. ఒక చతురస్రం ఉంటుంది, మళ్ళీ ఇంకో చతురస్రం ఉంటుంది. సో వాటి శీర్షాలన్నిటిని మనం యాడ్ చేస్తూ ఉంటాం అన్నట్టు, కలుపుతాం. సో దీనికి ఇది, సో ఇది మనం చూసుకుంటే ఒక చిన్న కంప్యూటర్ లాగా కనిపించవచ్చు ఇది. బట్ జనరల్గా ఏంటంటే మీరు ఏదో ఒక రూమ్ తీసుకోండి. సో లెట్స్ సే ఇప్పుడు మీరున్న రూమ్నే ఒక ఘనం అనుకున్నారనుకోండి. సో ఆ ఘనం లోపల మీరు ఉన్నారనుకోండి. సో దానిలో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు యూలర్ ఫార్ములా ఒకటి ఉంటుందండి. సో యూలర్ ఫార్ములా ఏంటంటే F+V = E+2 అని. ఇక్కడ F అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫేసెస్, V అంటే నెంబర్ ఆఫ్ వర్టిసెస్, E అంటే నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. అంటే మనం తెలుగులో రాసుకుంటే ఫేసెస్ అంటే ఎన్ని తలాలు ఉన్నాయో అవండి. సో వర్టిసెస్ అంటే ఏంటంటే శీర్షాలు. సో అదే ఎడ్జెస్ అంటే నథింగ్ బట్ మన అంచులు. ఇప్పుడు మీరు ఒక రూమ్ని కన్సిడర్ చేయండి. ఒక రూమ్లో మీరు ఉన్నారనుకోండి. సో రూమ్కి మొత్తం ఎన్ని తలాలు ఉంటాయి, లేకుంటే ఎన్ని ఫేస్లు ఉంటాయి? మీ చుట్టూ 4 గోడలు ఉన్నాయి కదా, ఆ 4 డిఫరెంట్ ఫేసెస్. అవి కాకుండా మనకు కింద ఫ్లోర్ ఒకటి ఉంటుంది, అట్ ద సేమ్ టైం పైన రూఫ్ ఒకటి ఉంటుంది. సో అంటే మొత్తం ఎన్ని తలాలు? ఈ 4 గోడలు కలిపి 4 ఫేసెస్. ఇవి కాకుండా మనకి కింద ఫ్లోర్ ఒకటి, పైన రూఫ్ ఒకటి. సో 2 మొత్తం కలిపి 6 ఫేస్లు ఉంటాయి. ప్లస్ వర్టిసెస్ అంటే ఏంటంటే శీర్షాలు. సో రూమ్కి కరెక్ట్ కార్నర్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. సో కార్నర్ పాయింట్స్ మీరు చూసుకుంటే మొత్తం, సో ఇక్కడ ఈ కార్నర్స్ చూసుకోండి, 1 2 3 4. సో సిమిలర్లీ ఇక్కడ కూడా 1 2 3 4. సో మొత్తం వచ్చేసి మనకి వర్టిసెస్ వచ్చి 8 ఉంటాయి. సో తర్వాత ఎడ్జెస్ అంటే ఏంటంటే, సో ఈ మొత్తం మీరు శీర్షాలు గీసారు కదా, ఏ 2 శీర్షాలని కలిపే లైన్ అయినా కానీ మనం ఎడ్జెస్ అంటాం. లేకుంటే మనం సింపుల్గా ఒక రూమ్ని కన్సిడర్ చేస్తే, సో రూమ్లో మొత్తం ఎన్ని స్ట్రైట్ లైన్స్ ఉన్నాయో చూడండి. సో ఇప్పుడు మనం ఈ ఫిగర్నే కన్సిడర్ చేస్తే, సో ఇది ఒక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్, సో ఇదొకటి, సో దీనికి 4 ఎడ్జులు ఉంటాయి. సో సిమిలర్లీ వెనకాల దానికి కూడా 1 2 3 4 4. సో మొత్తం 8 ఎడ్జులు అయిపోయినాయి. సో ఈ 8 ఎడ్జుల తర్వాత రెండింటిని కనెక్టింగ్ ఉంటాయి. సో కనెక్టింగ్ అంటే అవి రెండింటిని కలిపేవి. సో అంటే ఇక్కడ ఒక ఎడ్జ్, తర్వాత ఇది ఒక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్, మొత్తం వచ్చేసి మనకు 12 ఎడ్జులు ఉంటాయి. సో 12 ప్లస్ పక్కన 2. సో మనకు సింప్లిఫై చేసినా కానీ 2 14 వస్తాయి. సో మనం దీన్ని వేరే దీర్ఘగణంకి కూడా సేమ్ ఫార్ములాస్ అప్లికేబుల్ అవుతాయి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, తలాలు ప్లస్ ఈ శీర్షాలని కలిపితే మనకు అంచులు +2 అని బేసిక్ ఫార్ములా ఉంది. సో దాన్ని బట్టి మనం కొన్ని క్వశ్చన్స్ అడిగితే చేయొచ్చు. సో అంటే ఎట్లా ఇస్తాడంటే ఫేసెస్ వచ్చేసి 3n అని, లేకుంటే వర్టిసెస్ ఎంత అని అడుగుతాడు. సో వాడు లెట్సే ఎడ్జెస్ ఇచ్చాడు అనుకోండి, ఎడ్జెస్ వచ్చేసి n అని ఇచ్చాడు.
సో అప్పుడు వర్టిసెస్ ఎంత అంటే ఏం చేస్తారు, ఎఫ్ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 2. సో ఎఫ్ అంటే ఫేసెస్ 3n ప్లస్ వర్టిసెస్ తెలియదు, సో ఎడ్జెస్ వచ్చేసి n ప్లస్ 2. సో ఇందులో నుంచి వి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, n మైనస్ 2, ఐ మీన్ 2n మైనస్ 2 ఆర్ 2 కామన్ తీస్తే n మైనస్ 1. సో అట్లా జస్ట్ ఫర్ ఫార్ములాటిక్ బేస్లో అయితే ఇలా మనకి క్వశ్చన్స్ వచ్చే స్కోప్ ఉందన్నట్టు సింపుల్గా. సో అదేంటంటే అది ఫేస్ల గురించి ప్లస్ ఎడ్జ్ల గురించి, అదే తలాలు మరియు శీర్షాల గురించి. సో దీనిలో మనకు డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఐ మీన్ వైశాల్యానికి అదే పక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం మరియు దీర్ఘ పరిమాణానికి మనకు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. అవేందో మనం రాసుకుందాం. మీరు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మీరు చూసే ఘనం కానీ ఈ దీర్ఘగణం కానీ ఈ రెండు ఏదైతే ఉన్నాయో, సో ధనం దీర్ఘగణం మీరు ఇంకా ఈ స్తూపం, ఈ మూడు ఏంటంటే ఒక పట్టకం నుంచి వస్తాయి అన్నట్టు. పట్టకం అంటే నథింగ్ బట్ ఒక ప్రిజం అని. సో ప్రిజంలో బేసిక్ ఫండమెంటల్ థింగ్ ఏముంటుందంటే మనకు కింద ఏదైతే ఫిగర్ ఉంటుందో పైన కూడా సేమ్ ఫిగర్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు కింద ఒక లెట్సే ఒక పెంటగాన్ తీసుకున్నారనుకోండి, సో పెంటగాన్ లేకుంటే పంచభుజి సో తీసుకుంటే, సో మీకు పైన కూడా సేమ్ పంచభుజి ఉంటుంది. సో ఆ రెండు గీసిన తర్వాత వాటిని ఎడ్జెస్ని యాడ్ చేస్తారు అన్నట్టు. సో ఎడ్జెస్ని యాడ్ చేయడం అంటే సింపుల్గా ఈ వర్టిసెస్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు ఈ వర్టెక్స్ని ఈ రెండు శీర్షాలని కలుపుతారు. తర్వాత మళ్ళీ ఈ కింద శీర్షాలని, సో మళ్ళీ తర్వాత ఈ పైన శీర్షాలని. సో సిమిలర్లీ అట్లా మొత్తం శీర్షాలు ఎన్నైతే ఉన్నాయో ఆ శీర్షాలు మొత్తాన్ని కలుపుతారు అన్నట్టు. సో అట్లా కలిపితే వచ్చేది మనకు పట్టకం అంటారు. సో పట్టకం అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, మన కింద ఏదైతే ఫిగర్ ఉందో పైన కూడా సేమ్ ఫిగర్ ఉంటుంది. కింద మీరు పంచభుజి పెడితే పైన పంచభుజి ఉంటుంది, కింద షడ్భుజి పెడితే పైన కూడా షడ్భుజి ఉంటుంది. మనకు ఘనం దీర్ఘగణంలో రెండింటికి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే ఘనంలో మనకు కింద ఏదైతే ఉందో ఫిగర్ పైన కూడా సేమ్ ఫిగర్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఘనంలో కింద ఏముంటుంది, కింద చతురస్రం ఉంటుంది, సో పైన కూడా చతురస్రం ఉంటుంది. అదే దీర్ఘగణానికి వస్తే ఏంటంటే కింద మనకి దీర్ఘ చతురస్రం ఉంటుంది, పైన కూడా సేమ్ దీర్ఘ చతురస్రం ఉంటుంది. అది సో దీనికి సంబంధించి కొన్ని బేసిక్ ఫార్ములాస్ వేద్దాం. మీరు ఏ పట్టకంకైనా కానీ మీరు మొదట మీరు ఘనపరిమాణం కనుక్కొట్టాలనుకోండి. సో ఆ ఘనపరిమాణం వచ్చేసి దానికి ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటంటే ఆ భూమి వైశాల్యం ఇంటూ ఎత్తు, ఇది వేస్తే మనకి ఘనపరిమాణం వస్తుంది. అదే మీకు దాని తర్వాత ఏంటంటే మనకు వక్రతల వైశాల్యం ఉంటుంది. సో వక్రతల వైశాల్యం అంటే అది సింపుల్గా వచ్చేసి ఏముంటుందంటే భూమి చుట్టుకొలత ఇంటూ ఎత్తు ఉంటుంది, ఇది వక్రతల వైశాల్యం. అదే మీకు సంపూర్ణతల వైశాల్యం కావాలంటే ఏంటంటే మీకు వక్రతల వైశాల్యం ప్లస్ 2 టైమ్స్ భూమి వైశాల్యం, ఇది చేస్తే మనకి సంపూర్ణతల వైశాల్యం వస్తుంది. ఇవి మూడు ఏంటంటే బేసిక్ ఫార్ములాస్. మీరు ఏ పట్టకం చూసుకున్నా కానీ మీకు ఉండే ఫార్ములాలు ఇవే ఉంటాయి. సో మీరు ఎలాంటి పట్టకం చూసుకున్నా అది కింద బేస్ ఏది ఉన్నా పైన ఏది ఉన్నా కానీ సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఘనపరిమాణం అంటే భూమి వైశాల్యం ఇంటూ ఎత్తు, వక్రతల వైశాల్యం అంటే భూమి చుట్టుకొలత ఇంటూ ఎత్తు, సంపూర్ణతల వైశాల్యం అంటే వక్రతల వైశాల్యం ప్లస్ 2 టైమ్స్ భూ వైశాల్యం అన్నట్టు. సో ఇప్పుడు మన ఈ ఘనాలకు దీర్ఘగణాలకు ఇవి ఎట్లా అప్లికబుల్ అవుతాయో చూద్దాం. ఇప్పుడు మొదట మనం ఘనం గురించి చూద్దాం, దాని పక్కనే మనం కావాలంటే దీర్ఘగణం కూడా చూడొచ్చు. సో మనం ఇప్పుడు మొదటగా చూసుకుంటే ఫస్ట్ ఫార్ములా ఏంటిది, ఘనపరిమాణం.
ఘనపరిమాణానికి ఇప్పుడే ఏం రాసాం మనం ఫార్ములా, భూవైశాల్యం ఇంటూ ఎత్తు. ఓకే, దీర్ఘఘనం మనం నెక్స్ట్ పేజ్లో వేద్దాం. ఇప్పుడు ఘనం చూసుకుంటే, ఇప్పుడు అంటే మనకి ఘనం అంటే ఏముంటుంది, కింద మనకి ఒక స్క్వేర్ ఉంటుంది, చతురస్రం ఉంటుంది, మనకు పైన కూడా సేమ్ చతురస్రం ఉంటుంది. సో కింద పైన సేమ్ చతురస్రం ఉంటే దాన్ని ఘనం అంటారు. సో జస్ట్ ఇన్ కేస్ ఇట్లా ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇది ఘనం కదా. సో భూవైశాల్యం, భూమి అంటే మీరు ఏదో ఒక ఫేస్ తీసుకోండి. ఇప్పుడు ఇది భూమిగా తీసుకున్నారనుకోండి. సో ఈ భూమికి ఒక సైడ్ అనేది, ఏ సైడ్ అయినా ఏనే ఉంటుందండి. మనకుండే 12 ఎడ్జులు ఉంటాయి కదా, ఆ 12 ఎడ్జులు అన్నీ ఏనే ఉంటాయి. సో ఇప్పుడు మీకు భూవైశాల్యం ఇంటూ ఎత్తు అంటే భూవైశాల్యం A², ఎందుకంటే కింద అనేది మనకి చతురస్రం ఉంది కాబట్టి. సో అదేవిధంగా ఎత్తు, సో మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ఎత్తు అనేది ఏనే ఉంటుంది, ఎందుకంటే అసలు ఉన్న ప్రతి ఒక్క అంచు ఏనే కాబట్టి డైరెక్ట్గా A³ అని రాసుకోవచ్చు. అదేవిధంగా మీరు దీని యొక్క వక్రతల వైశాల్యం తీశారనుకోండి. సో వక్రతల వైశాల్యం అంటే ఏమని రాసాం, భూమి చుట్టుకొలత ఇంటూ ఎత్తు. సో భూమి యొక్క చుట్టుకొలత అంటే మన కింద మనకు చతురస్రం ఉంది కదా, ఈ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత, 4 ఇంటూ A ఇంటూ ఎత్తు ఎంత, ఎత్తు కూడా A. సో మనకి 4 ఇంటూ A² వస్తుంది. సో దాని తర్వాత మనకు ఉండేది సంపూర్ణతల వైశాల్యం. సో సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా ఏం రాసాం మనం, వక్రతల వైశాల్యం ప్లస్ 2 టైమ్స్ భూవైశాల్యం. ఇప్పుడు ఇక్కడ వక్రతల వైశాల్యం ఎంత, 4 ఇంటూ A² ప్లస్ 2 ఇంటూ భూవైశాల్యం ఎంత, A². సో మనకు మొత్తం కలిపితే 6A² వస్తుంది. సో మీకు ఘనం గురించి చూసినప్పుడు మీకు 3 ఫార్ములాలు గుర్తు రావాలి. ఒకటి ఏంటిది, ఘనపరిమాణం అంటే A³, ఘనపరిమాణం వాల్యూమ్ అని తీసుకున్నాం. వక్రతల వైశాల్యం ఉంది కదా, సో వక్రతల వైశాల్యాన్ని ఏంటంటే మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా అని తీసుకోవచ్చు, లేకుంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని కూడా తీసుకోవచ్చు అన్నట్టు. సంపూర్ణతల వైశాల్యం ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అని తీసుకుంటాం. సో మీకు వాల్యూమ్ అడిగినప్పుడు A³, లాటరల్ సర్ఫేస్ ఏరియా అడిగిన, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అడిగిన 4A², టోటల్ సర్ఫేస్ అడిగితే 6A². సో ఈ 3 మనం గుర్తుపెట్టుకుంటే సో ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా కానీ మనం సింపుల్గా చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు దీని బేస్ మీద మొత్తం రాద్దాం. సో మీరు ఎప్పుడు క్వశ్చన్లో మీరు ఇది చూసినా, సో ఘనం యొక్క ఫార్ములాలు చూసుకుంటే ఫస్ట్ ఘనపరిమాణం వచ్చి ఆర్ వాల్యూమ్ వచ్చి A³, తర్వాత దీన్ని ఏంటంటే వక్రతల వైశాల్యం ఉంది కదా, సో ఈ వక్రతల వైశాల్యం లేకుంటే దీన్ని ఏమంటారు, CSA ఆర్ LSA అంటారు. సో బోత్ మీన్ ద సేమ్ థింగ్. సో CSA ఆర్ LSA, సో ఏది ఉన్నా కానీ 4A². అదే మనకు TSA సంపూర్ణతల వైశాల్యం, (6A²). సో ఇక్కడ ఏంటంటే SA అంటే గుర్తుపెట్టుకోండి సర్ఫేస్ ఏరియా, L అంటే లాటరల్, C అంటే కర్వ్డ్, T అంటే టోటల్. సో ఇంకొకటి ఏం అడుగుతాడంటే, సో కొన్ని ప్రశ్నల్లో మనకి వేరే కూడా అడుగుతుంటాడు. ఈ నిష్పత్తుల గురించి, అంటే ఈ 2 అంచులు ఈ నిష్పత్తిలో ఉన్నాయి, సో వాటి యొక్క ఘనపరిమాణం ఏ నిష్పత్తిలో ఉంటుంది, ఇలాంటివి కూడా మనకు ప్రశ్నలు ఉంటాయి. సో మనం ప్రశ్న ప్రకారం మనం వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, దీని తర్వాత దీర్ఘఘనం కూడా చూద్దాం, తర్వాత 2 కలిపి ఒకేసారి డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ దీర్ఘఘనం, దీని ఇంగ్లీష్లో అయితే క్యూబాయిడ్ అంటారు. మీరు ఘనం అయితే ఎప్పుడైతే రాశారో, సో ఘనాన్ని ఏంటంటే జనరల్గా క్యూబ్ అంటారు. సో వేరాజ్ మీరు దీర్ఘఘనం చూసుకుంటే క్యూబాయిడ్ అంటారు. సో ఈ క్యూబాయిడ్ ఎలా ఉంటుంది, సో అంటే దీని పేరులోనే ఉందండి, దీర్ఘఘనం అంటే కింద దీర్ఘచతురస్రం ఉంటుంది, సో మీకు పైన కూడా సేమ్ దీర్ఘచతురస్రం ఉంటుంది. సో 2 దీర్ఘచతురస్రాలే ఉంటాయి, వాటిని మనం కలుపుతాం అన్నట్టు.
అదే మనం ఘనంలో అయితే కింద మనకు చతురస్రం ఉంటుంది, పైన చతురస్రం ఉంటుంది, ఎందుకంటే అది పట్టకం కాబట్టి. ఇక్కడ ఏంటంటే కింద దీర్ఘ చతురస్రం, పైన కూడా దీర్ఘ చతురస్రం. సో దీనికి మీరు ఫార్ములాలు రాసుకుంటే, సో ఘన పరిమాణానికి ఫార్ములా ఏం రాస్తారు? సో ఏం రాసాం? భూమి వైశాల్యం ఇంటూ ఎత్తు అని రాసాం. మనం ఏంటంటే భూమి అనేది కింద మన ఫ్లోర్ అనుకోండి, ఫ్లోర్కి లెంత్ ఎల్, బ్రెడ్త్ బి అనుకుంటే, సో ఆ భూమి యొక్క వైశాల్యం ఎంత? ఎల్ ఇంటూ బి ఇంటూ ఎత్తు. సో ఎల్ లెంత్, బి బ్రెడ్త్ అనుకున్నప్పుడు హైట్ హెచ్ కదా, సో మనకు డైరెక్ట్గా ఎల్బిహెచ్ వస్తుంది. సో దీని తర్వాత మనం వక్రతల వైశాల్యం చూసారనుకోండి. సో ఈ వక్రతల వైశాల్యాన్ని ఏమంటారంటే, ఏమని రాసాం? భూమి చుట్టుకొలత ఇంటూ ఎత్తు అని రాసాం. సో భూమి చుట్టుకొలత ఎంత ఉంటుంది? ఇది దీర్ఘచతురస్రం కదా, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఇంటూ ఈ దీర్ఘచతురస్రం, ఈ మొత్తాన్ని ఎత్తు ఎంత దీర్ఘగణంది? హెచ్. సో లేకుంటే దీన్ని ఏం రాస్తారంటే 2h ఇంటూ ఎల్ ప్లస్ బి అని కూడా రాస్తారు. సో దీని తర్వాత మనకు లాస్ట్ వచ్చేది సంపూర్ణతల వైశాల్యం. సో ఈ సంపూర్ణతల వైశాల్యం అంటే ఏం చేస్తాం మనం? మొత్తం ఈ వక్రతల వైశాల్యం ప్లస్ 2 టైమ్స్ భూమి వైశాల్యం. సో వక్రతల వైశాల్యం ఎంత? 2h ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2 టైమ్స్ భూ వైశాల్యం. భూ వైశాల్యం ఎంత? భూమి ఇదే కదా, ఎల్బి. సో ఎల్ ఇంటూ బి. సో మీరు మొత్తాన్ని కలిపితే 2 టైమ్స్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ అని డైరెక్ట్గా ఫార్ములా రాసుకోవచ్చు. సో మీరు యాజ్ పర్ ద క్వశ్చన్ మీరు వెళ్ళొచ్చు. సో కొన్ని గుర్తుపెట్టుకోండి, ఘనపరిమాణం అడిగితే ఎల్బిహెచ్, సో వక్రతల వైశాల్యం అడిగితే 2h ఇంటూ ఎల్ ప్లస్ బి, సంపూర్ణతల వైశాల్యం అడిగిన 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. సో ఈ వక్రతల వైశాల్యం ఏంటంటే 4 గోడల వైశాల్యం కూడా అదే ఉంటుందండి. కొన్ని క్వశ్చన్లలో 4 గోడల వైశాల్యం అంటాడు, అది కూడా ఏంటంటే 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఈ వక్రతల వైశాల్యం ఏంటంటే ప్రక్కతల వైశాల్యం అని కూడా అంటారు. సో ప్రక్కతల వైశాల్యమైనా, వక్రతల వైశాల్యమైనా, లేకుంటే 4 గోడల వైశాల్యమైనా అన్నీ ఒకటే ఇంప్లై చేస్తారు. ఇప్పుడు దీని మీద కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో ఇంకొక పాయింట్ ఏం రాస్తారంటే, సో మీరు ఘనం చూసుకుంటే ఘనం యొక్క కర్ణము. సో మీరు ఘనం యొక్క కర్ణం చూసుకుంటే, సో దానికి ఫార్ములా ఏముందంటే మనకి డైరెక్ట్గా థర్డ్ రూట్ ఆఫ్ లేకుంటే √3a డైరెక్ట్గా. సో అదే ఒకవేళ మీరు దీర్ఘగణం చూసారనుకోండి, సో దీర్ఘగణం యొక్క కర్ణం, సో దీర్ఘగణం యొక్క కర్ణం చూసుకున్నైతే సో మనకు వచ్చేసి √L² ప్లస్ B² ప్లస్ H² వస్తుంది. సో దీనికి కూడా ఏంటంటే జనరల్గా √A² ప్లస్ A² ప్లస్ A² ఉంటుంది. దాన్ని సింప్లిఫై చేస్తేనే మనకు డైరెక్ట్గా √3 వస్తుంది. మన ఎగ్జామ్లో ఏంటంటే డైరెక్ట్గా మీరు √3a తర్వాత ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీని బేస్ మీద మనం క్వశ్చన్స్ చూద్దాం డైరెక్ట్గా. ఇంకొక పాయింట్ ఇంకా రాయాలనుకుంటే ఏం రాస్తారంటే, ఘనం ఉంది కదా, సో ఘనంకి ఏంటంటే అన్ని అంచులు అంటారండి. సో అంచు లేకుంటే ఎడ్జ్. సో 2 ఘనముల యొక్క అంచుల నిష్పత్తి అది ఒకవేళ k అయిందనుకోండి, సో వాటి వక్రతల వైశాల్యం ఆర్ సంపూర్ణతల వైశాల్యం నిష్పత్తి వచ్చేసి k² ఉంటుంది. అదేవిధంగా ఘనపరిమాణాల నిష్పత్తి చూసారనుకోండి, సో ఘనపరిమాణాల నిష్పత్తి చూస్తే డైరెక్ట్గా k³ ఉంటుంది. సో మనకు అంచుల నిష్పత్తి అయితే k, అదే వక్రతల వైశాల్యం లేకుంటే ప్రక్కతల వైశాల్యం అన్నీ ఒకటే అండి. పక్కతల వైశాల్యం అడిగినా, వక్రతల వైశాల్యం ఇచ్చినా, లేకుంటే సంపూర్ణతల వైశాల్యం ఇచ్చినా వాటి నిష్పత్తి వచ్చేసి k², ఘనపరిమాణాల నిష్పత్తి వచ్చేసి k³ అన్నట్టు. సో వీటి బేస్ మీద క్వశ్చన్స్ చూద్దాం. 2 ఘనాల భుజాల నిష్పత్తి 5:4 అయితే
వాటి వక్రతల వైశాల్యాల నిష్పత్తి ఎంత. మీరు ఘనాలకి ఏంటంటే ఒక ఘనమును మీరు చూసుకుంటే సో ఘనానికి భుజము అన్న అంచు అన్న రెండు సేమ్ అండి. సో భుజం అంటే నథింగ్ బట్ మనం ఇంగ్లీష్లో సైడ్ అంటాం, అదే అంచు అంటే మనం ఎడ్జ్ అంటాం, బట్ రెండు సేమే ఘనంకి మాత్రం. సో ఇప్పుడు భుజాల నిష్పత్తి, సో భుజాల నిష్పత్తి అయినా అంచుల నిష్పత్తి అయినా ఆ కే వాల్యూ ఎంత ఇచ్చాడు 5:4 అంటే 5/4. సో వాడు అడుగుతుంది ఏంటిది వక్రతల వైశాల్యాల నిష్పత్తి. సో మనం ఎలాంటిదైనా వైశాల్యాల నిష్పత్తి అంటే ఏం రాసుకున్నాం k² అని రాసుకున్నాం. సో అదే ఒకవేళ ఘనపరిమాణాల నిష్పత్తి అడిగితే k³ అని రాసుకున్నాం. సో వాడు అడిగేది వక్రతల వైశాల్యాల నిష్పత్తి k² చేస్తే మనకు 25/16 వస్తుంది, ఎందుకంటే k 5/4 కదా, దాని స్క్వేర్ చేస్తే 25/16 డైరెక్ట్గా వస్తుంది, అంటే ఆప్షన్ సి. సో దాని తర్వాత ప్రశ్న 1:2:3 నిష్పత్తులు గల దీర్ఘఘన వైశాల్యం 88 సెంటీమీటర్² అయితే దాని ఘనపరిమాణం ఎంత. 1:2:3 నిష్పత్తులు గల దీర్ఘఘన వైశాల్యం. మనకు దీర్ఘఘనం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఘనం అంటే ఓన్లీ ఒకటే ఉంటుంది, ఒకటే అంచు ఏ ఉంటుంది, అన్ని అంచులు అదే, అన్ని భుజాలు అదే. అదే మీరు దీర్ఘఘనం చూసుకుంటే దానికి 3 యూనిట్లు ఉంటాయి. సో ఆ 3 యూనిట్లు ఏముంటాయి, ఎల్ ఉంటుంది, బి ఉంటుంది, హెచ్ ఉంటుంది. సో ఇప్పుడు కూడా సో వాడేమంటున్నాడంటే 1:2:3 నిష్పత్తులు గల దీర్ఘఘనం అంటే వాడు L:B:H = 1:2:3 ఇచ్చాడు. సో తర్వాత ఏమన్నాడు దీర్ఘఘన వైశాల్యం 88 సెంటీమీటర్² అన్నాడు. వాడు ఈ వైశాల్యం అంటున్నాడు కానీ వాడు ప్రక్కతల వైశాల్యమా లేకుంటే సంపూర్ణతల వైశాల్యమా అని ఇవ్వలేదు. ఇలా ఇవ్వనప్పుడు ఏంటంటే ఆల్వేస్ మనం ఏం ఇమాజిన్ చేసుకున్నాం అంటే వాడు క్లియర్గా స్పెసిఫై చేయట్లేదు కాబట్టి ఆ దీర్ఘఘన వైశాల్యం అనేది మనం సంపూర్ణతల వైశాల్యంగానే తీసుకుంటాం. సో ఆ సంపూర్ణతల వైశాల్యం ఏదైతే ఉందో సో అది వచ్చేసి 88 సంపూర్ణతల వైశాల్యం. సో ఇది 88 సెంటీమీటర్². ఇప్పుడు మనకి లెంత్ కానీ బ్రెడ్త్ కానీ హైట్ కానీ మూడు తెలియదు. సో అందుకని ఏమనుకుంటామంటే లెంత్ అనేది x అనుకోండి, బ్రెడ్త్ ఏమవుద్ది అప్పుడు 2కి ఈక్వాలెంట్ కదా 2x, హైట్ ఏమవుద్ది 3x అవుతుంది. సో సంపూర్ణతల వైశాల్యానికి మనం దీనికి ఫార్ములా ఏం రాసాం, మనం 2 × LB + BH + HL = 88 వస్తుంది. సో మనం ఓన్లీ ఇదే తీసుకున్నారనుకోండి, L × B అంటే x × 2x ప్లస్ BH అంటే 2x × 3x ప్లస్ HL అంటే 3x × x = ఈ 2 ఇటు పోయింది అనుకోండి, 88/2 అంటే 44 అవుతుంది. సో దీన్ని ఫర్దర్ సింప్లిఫై ఏమొస్తుంది, ఇది 2x², ఇది 6x², ఇది 3x². సో 2 + 6 8, 8 + 3 11. సో 11x² = 44. సో ఇందులో నుంచి x² = 4, x = 2 వస్తుంది. సో మీకు x = 2 వచ్చిన తర్వాత వాడు అడుగుతున్న ప్రశ్న ఏంటిది, వాటి ఘనపరిమాణం ఎంత అన్నాడు. సో మన ఘనపరిమాణం యొక్క ఫార్ములా ఏం రాసుకున్నాం మనం, L × B × H. ఇప్పుడు మీరు x = 2 కాబట్టి L ఎంత వస్తుంది, x అంటే 2, 2x అంటే 4, 3x అంటే 6. సో అన్ని యూనిట్లన్నీ సెంటీమీటర్లలో ఉన్నాయి కాబట్టి ఇది కూడా అన్ని సెంటీమీటర్లలో ఉంటుంది, ఇది కూడా సెంటీమీటర్లు, ఇది కూడా సెంటీమీటర్లు. సో ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే 2 × 4 × 6 చేస్తే మనకి ఎంత వస్తుంది, 2 4 8 6 48 సెంటీమీటర్. 3 ఉన్నాయి కాబట్టి క్యూబ్ ఉంటుంది. సో మనకు సింపుల్గా సెకండ్ ఆప్షన్. సో ఇందులో మనం సింపుల్గా చేస్తుంది ఏంటంటే మనకు లెంత్ బ్రెడ్త్ హైట్ 3 తెలియదు కాబట్టి, బట్ ఆ మూడింటి నిష్పత్తి తెలుసు. ఆ నిష్పత్తికి ప్రకారం మనం పొడవును కానీ ఎత్తును కానీ వెడల్పును కానీ x 2x 3x అని తీసుకున్నాం. దాని తర్వాత సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా వేసాం. సో ఆ ఫార్ములా అంతా సబ్స్టిట్యూట్ సింప్లిఫై చేస్తే మనకు x వాల్యూ వచ్చింది. వచ్చిన x వాల్యూని LBHలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆ వాల్యూస్ వస్తాయి. సో ఆ వాల్యూస్ని కూడా మనం ఘనపరిమాణం ఫార్ములాలో వేసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో మీరేంటంటే ఇందులో యూనిట్ కన్వర్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అదొకటి ఒక చిన్న పాయింట్. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 1 మీటర్ క్యూబ్ అని ఇస్తే అది ఈక్వల్ టు ఏంటంటే 1000 లీటర్స్. అదే 1 లీటర్ అని ఇస్తే
అది ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్. సో లేకుంటే 1 లీటర్ని ఏంటంటే ఒక డెసిమీటర్ క్యూబ్ అని కూడా అనొచ్చు. రెండు ఒకటే. 1 లీటర్ అన్నా 1 డెసిమీటర్ క్యూబ్ అన్నా 1000 సెంటీమీటర్ క్యూబ్ అన్నా అన్నీ ఒకటే. సో ఇందులో నుంచి ఏంటంటే మీరు ఎప్పుడైనా 1 మీటర్ క్యూబ్ చేస్తే అది ఈక్వల్ టు 10⁶ సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అదే మనకి ఇంతకుముందు వైశాల్యంలో చూసినట్టు అది స్టిల్ వ్యాలిడ్ అండి. ఎట్లా 1 మీటర్ స్క్వేర్ ఉంటే ఈక్వల్ టు 10⁴ సెంటీమీటర్ స్క్వేర్, లేకుంటే 1 సెంటీమీటర్ స్క్వేర్ రాస్తే 10⁻⁻⁴ మీటర్ స్క్వేర్. సో ఇది ఇవి మనం ఫ్రీక్వెంట్గా వాడుతుంటాం, ఇవి గుర్తుంటే చాలు. సో వాడు కొన్ని క్వశ్చన్లు ఏంటంటే సీసీ అని ఇస్తుంటాడు. సీసీ అంటే ఏంటంటే క్యూబిక్ సెంటీమీటర్. సో క్యూబిక్ సెంటీమీటర్ అన్నా కానీ ఏమొస్తుంది, సెంటీమీటర్ క్యూబ్ అట్లా. సో క్వశ్చన్ బట్టి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 10 సెంటీమీటర్ బై 8 సెంటీమీటర్ బై 6 సెంటీమీటర్ కొలతలు గల దీర్ఘచతురస్రాకారపు పెట్టెలో గల పెన్సిల్ యొక్క గరిష్ట పొడవు. మనకు దీర్ఘచతురస్రాకారపు పెట్టెలో గల గరిష్ట పెన్సిల్ యొక్క గరిష్ట పొడవు ఇదేంటంటే ఇదైనా అంటే దీర్ఘచతురస్రాపు పెట్టెలో కానీ లేకుంటే చతురస్రాపు పెట్టెలో కానీ పెట్టే పెన్సిల్ యొక్క గరిష్ట పొడవు అంటే అది వచ్చేసి వాటి కర్ణం అవుతుందండి. అది దీర్ఘఘనం కానివ్వండి ఘనం కానివ్వండి వాటి కర్ణం అవుతుంది. సో ఇప్పుడు ఆ దీర్ఘఘన కర్ణం ఎంతనో మనం ఫైండ్ అవుట్ చేస్తే చాలు మన ఆన్సర్ వస్తుంది. సో దీర్ఘఘనం యొక్క కర్ణానికి ఫార్ములా ఏం రాసాం మనం, √L² + B² + H². సో అంటే నథింగ్ బట్ మనకేమొస్తుంది 10² + 8² + 6². అంటే ఇది 100, ఇది 64, 36 మొత్తం యాడ్ చేస్తే √200 వస్తుంది. సో 200 ఏమని రాయొచ్చు, 2 × 100 రాయొచ్చు. సో √100 అంటే 10 బయటకు వస్తుంది. సో 10√2 సెంటీమీటర్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో అదే మీరు ఒకవేళ ఘనం చతురస్రాకార పెట్టెలో పెట్టగల పెన్సిల్ యొక్క గరిష్ట పొడవు ఎంత అంటే డైరెక్ట్ √3 డైరెక్ట్ వేసేయండి. సో మళ్ళీ దానికి ఇంకా కొత్తగా వేరే రకంగా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఫార్ములా. సో దీని తర్వాత ప్రశ్న, ఒక దీర్ఘఘనం పొడవు వెడల్పు మరియు ఎత్తుల మొత్తం 17 సెంటీమీటర్లు. దాని కర్ణం 4√4 సెంటీమీటర్ అయితే దాని సంపూర్ణ తల వైశాల్యం ఎంత? పొడవు వెడల్పు మరియు ఎత్తుల మొత్తం అది వచ్చేసి 17 సెంటీమీటర్లు అన్నాడు. సో పొడవు వెడల్పు ఎత్తు 3 తెలియదు కాబట్టి LBH అనుకుందాం. సో వాటి మొత్తం 17 అని ఇచ్చాడు. తర్వాత దాని కర్ణం అన్నాడు. కర్ణం అంటే ఎంత, √L² + B² + H². అదెంత ఇచ్చాడు, 4√4 ఇచ్చాడు. దాని తర్వాత దాని సంపూర్ణతల వైశాల్యం అంటే మనకేం కావాలి, సో అది ఇక్కడ రాద్దాం. సంపూర్ణతల వైశాల్యం అంటే వాడిచ్చిన డేటా రాయండి, తర్వాత వాడు అడిగిన క్వశ్చన్ బట్టి రిక్వైర్మెంట్ చేయండి. ఇప్పుడు సంపూర్ణతల వైశాల్యం అంటే 2 × LB + BH + HL. సో మనం ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే మనం ఇండివిజువల్గా LBH చేసైనా చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి LBH చేయాలంటే మనకి ఇక్కడ 2 సమీకరణాలు. సో 2 సమీకరణాలు మరియు 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు సాల్వ్ చేయడం కష్టం. మీకు 2 ఈక్వేషన్స్ ఉంటే 2 వేరియబుల్స్ ఉంటే సాల్వ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంది 3 వేరియబుల్స్ ఉన్నాయి, బట్ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి సాల్వ్ చేయడం కష్టం. ఇప్పుడు అంటే సింపుల్గా ఏం చేయాలంటే మనకి ఈ ఎక్స్ప్రెషన్కి ఆన్సర్ తెలిస్తే సరిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మొదట దీన్ని స్క్వేర్ చేయండి. సో స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, L² + B² + H² = 4√4 స్క్వేర్ అంటే ఎంత, 16 × 4 64 వస్తుంది. దాని తర్వాత ఇక్కడ L + B + H ఉంది కదా, దాన్ని కూడా ఇక్కడ L + B + H ఇక్కడ దాని స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి దీన్ని సింపుల్గా 2 వైపులా స్క్వేర్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది, L² + B² + H² + 2 times LB + BH + HL = 17² ఉంటుంది. సో మనకు L² + B² + H² ఆల్రెడీ తెలుసు 64 ప్లస్
సో ఇది మొత్తం నథింగ్ బట్ ఏంటి, మనకు సంపూర్ణ తల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 17 స్క్వేర్ అంటే 289. సో ఇది మీరు సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, సంపూర్ణ తల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 289 మైనస్ 64. సో 289 మైనస్ 64 అంటే ఎంత, 225. సో వైశాల్యం కాబట్టి యూనిట్లు మీటర్, ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే సెంటీమీటర్లలో ఉన్నాయి కాబట్టి యూనిట్లన్నీ, ఆన్సర్ కూడా మనకి సెంటీమీటర్ స్క్వేరే వస్తుంది. సో వాడు బై మిస్టేక్ ఇచ్చి ఉంటాడు, బట్ ఆన్సర్ వచ్చేసి ఈ 225 సెంటీమీటర్ స్క్వేర్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ పొడవు వెడల్పు ఎత్తులు ఏదైతే యూనిట్లో ఉన్నాయో మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ కూడా వాటి యూనిట్లలోనే ఉంటుంది. సో మీరు ఒకవేళ మార్చుకుంటే మార్చవచ్చు మీటర్ స్క్వేర్లకి, లేకుంటే వేరే, బట్ ఉన్న ప్రకారం ఆప్షన్స్ ప్రకారం అయితే ఇదే ఆన్సర్. సో దీనికి ఏంటంటే ఇలాంటి క్వశ్చన్ చేయడానికి మనకు ఒకటి ఈ a+b+c² ఐడియా ఉండాలి, లేకుంటే ఏం చేయలేం. ఎందుకంటే a+b+c² ఫార్ములా ఎంత, a² + b² + c² + 2 టైమ్స్ ab + bc + ca. సో మనకు ఇది గుర్తుంటేనే మనకు ఆ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే l+b+h² అంటే ఏం రాసాం, l² + b² + h² ప్లస్ ఇదంతా, ఇది మొత్తం సంపూర్ణ తల వైశాల్యం సింపుల్గా అట్లా. సో క్వశ్చన్ బట్టి మనం ప్రొసీడ్ అవుతూ ఉంటాం, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇదేంటంటే బీజగణితంలో ఉండే ఫార్ములా. సో బట్ మనకేంటంటే అన్నీ ఒక ఐడియా ఉంటాయి తప్ప ఎగ్జామ్లో వెళ్ళినప్పుడు వితిన్ టైంలో చేయాలంటే కొంచెం కష్టపడతాం అది. సో నెక్స్ట్, 1 కిలో రంగుతో 16 చదరపు అడుగులకి రంగు వేయవచ్చు. సో రంగు ఖరీదు 1 కిలోకి 36 రూపాయల 50 పైసలు అయితే 8 అడుగుల అంచు కలిగిన ఘనం వెలుపల అన్ని వైపులా రంగు వేయుటకు ఖర్చు ఎంత. ఇక్కడ మీరు చూసుకుంటే కిలో రంగుతో 16 చదరపు అడుగులకి రంగు వేయవచ్చు. రంగు యొక్క ఖరీదు కిలోకి 36 రూపాయల 50 పైసలు అవుతాయి. సో ఇది రూపీస్ అని రాసుకోండి, రూపాయలు. సో 8 అడుగుల అంచు కలిగిన ఘనం వెలుపల అన్ని వైపులా రంగుటకు. సో ఇప్పుడు మీకు ఒక ఘనం ఉంది. సో ఇప్పుడు ఈ ఘనానికి మీరు అన్ని వైపులా రంగు వేయాలనుకుంటే మొత్తం అన్ని ఫేస్లకి లేకుంటే అన్ని తలాలకి మీరు రంగు వేయాలి. సో ఎన్ని తలాలు ఉంటాయి, మనకు 6 తలాలు ఉంటాయి. సో 6 తలాలకు కలిపి మనకు వైశాల్యం అంటే సంపూర్ణ తల వైశాల్యం తీసుకోవాలి. సో ఆ సంపూర్ణ తల వైశాల్యం ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం, అన్ని రంగులు అన్నాడు కాబట్టి సంపూర్ణ తల వైశాల్యం తీసుకున్నాం. అదే వాడు అలా అనకుండా వాడు సింపుల్గా ఓన్లీ 4 వైపులు అన్నాడు అనుకోండి, అప్పుడు ఏంటంటే సింపుల్గా 4 సైడ్స్ తీసుకుంటాం. అంటే మనకు పక్కతల వైశాల్యం కానీ లేకుంటే వక్రతల వైశాల్యం కానీ వస్తుంది. బట్ అన్ని వైపులు అన్నాడు కాబట్టి సంపూర్ణ తల వైశాల్యం తీసుకోండి. దీనికి ఫార్ములా ఏంది, 6 × a². బట్ మనకు ఏ తెలుసు ఎంత, ఒక సైడు ఎంత, 8 అడుగులు అంచు, అదే అంచు ఆర్ ఎడ్జ్. ఏ ఎంత ఇచ్చాడు, 8 అడుగులు అని ఇచ్చాడు. సో 8 అడుగులని రాయండి, లేకుంటే 8 feet అని రాయొచ్చు. ఇప్పుడు సంపూర్ణ తల వైశాల్యం అంటే ఎంత, 6 × a² అంటే 8² తర్వాత పక్కన feet² కూడా వస్తుంది. సో 6 × 64 అంటే 364 వస్తుంది. సో 64 × 6 అంటే 360 + 24 384 వస్తుంది. 384 feet² లేకుంటే 384 చదరపు అడుగులు అని వస్తుంది. సో అతనేమన్నాడు, 16 చదరపు అడుగులకి కిలో రంగుతో రంగు వేయవచ్చు అంటే, సో 16 చదరపు అడుగులకి ఎంత పడుతుంది, 1 కిలో పడుతుంది. మనకున్నది ఎంత, 384 చదరపు అడుగులు. సో దీనికి ఎన్ని కిలోల పెయింట్ పడుతుంది. సో ఎన్ని కిలోల పెయింట్ ఆర్ ఎన్ని కిలోల రంగు అంటే సింపుల్గా 384 × 1/16 వేస్తే మనకి ఎంత వస్తుంది, 16తో 2 16 2 32 64 అంటే 4 కదా. సో మనకు 24 కిలోలు పడుతుంది. సో ఈ 24 కిలోల యొక్క పెయింట్ కాస్ట్ కనుక్కోవాలి. కిలోకి 36 రూపాయల 50 పైసలు కాబట్టి 24 కిలోలకి ఎంత ఉంటుంది, 24 × 36.5 ఉంటుంది. సో రూపాయలు. సో ఇది మీరు సింపుల్గా మల్టిప్లై చేస్తే సో మనకు 876 రూపాయలు వస్తుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా వినండి. సో అతను ఏం అడుగుతున్నాడంటే, కిలో రంగుతో 16 చదరపు రంగులకు అడుగులకు
రంగు వేయవచ్చు. రంగు ఖరీదు ఇచ్చాడు. 8 అడుగుల అంచు గల ఘనం వెలుపల అన్ని రంగులు వైపుడు. ఇప్పుడు మనకి ఎప్పుడైనా రంగు వేయాలంటే మనం దాని యొక్క ఎంత వైశాల్యానికి మనం రంగు వేయాలనేది ఫస్ట్ కనిపెట్టాలి. సో ఇక్కడ ఏంటంటే అన్ని వైపులు అన్నాడు కాబట్టి సంపూర్ణతల వైశాల్యం మొత్తానికి మనం రంగు వేయాలి. సో మనం మొదటగా ఏంటంటే సంపూర్ణతల వైశాల్యం చేస్తాం. మనం మన సంపూర్ణతల వైశాల్యం వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తాం. సో అతను ఏమి ఇచ్చాడు, 1 కిలో రంగు ఎన్ని చదరపు అడుగులకు సరిపోద్దో ఇచ్చాడు. సో దాని నుంచి మనకు ఇన్ని చదరపు అడుగులకు రంగు వేయాలి అంటే మనకు దగ్గర ఎన్ని కిలోల రంగు పడుతుంది. సో వన్స్ ఎన్ని కిలోల రంగు పడుతుందని వచ్చిన తర్వాత కిలోకి 36.5 కాబట్టి 24 కిలోలకు ఎంత అని చేస్తే అయిపోతుంది. అది కొంచెం ఆలోచించాలి, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, ఒక సమగణం యొక్క ఘనమన్నా సమగణం అన్నా రెండు సేమ్ అండి. సమగణం అంటే మీనింగ్ ఏంటంటే జస్ట్ క్యూబ్ అన్నట్టు, ఘనమన్నా అంతే. ఓకే, సో ఘన పరిమాణం వచ్చేసి 1728 ఘనపు సెంటీమీటర్లు. సో పక్కతల వైశాల్యం ఎంత? సో ఘనపు సెంటీమీటర్ అంటే నథింగ్ బట్ మీరు ఒకటి చదరపు సెంటీమీటర్ అంటే ఏమని రాసుకున్నారు మీరు, సెంటీమీటర్ స్క్వేర్. సో అదే ఘనపు సెంటీమీటర్ అంటే ఏం రాస్తారు, సింపుల్గా సెంటీమీటర్ క్యూబ్ రాసుకోండి. సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్లకు చూసుకున్నా కానీ పక్కతల వైశాల్యం ఎంత అన్నాడు. ఇప్పుడు ఘన పరిమాణం ఎంత క్యూబ్కి, ఏ క్యూబ్, అది వచ్చేసి 1728 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చాడు. సో మనకు 1728 ఏంటంటే 12 క్యూబ్ అని రాయొచ్చు. సో 12 క్యూబ్ సెంటీమీటర్ క్యూబ్. సో ఏ క్యూబ్ 12 క్యూబ్ సెంటీమీటర్ క్యూబ్ అయితే ఏ వచ్చేసి 12 సెంటీమీటర్ అవుతుంది, ఎందుకంటే క్యూబ్ రూట్లు అన్నీ పోతాయి కాబట్టి. అతను అడుగుతుంది ఎంత, పక్కతల వైశాల్యం. పక్కతల వైశాల్యానికి ఫార్ములా ఏంది, డైరెక్ట్గా 4a². సో అంటే సింపుల్గా 4 × 12². సో 4 × 144 అంటే సో 560 + 16 అంటే 576 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. అట్లా ఒకవేళ మీటర్లలోకి మారిస్తే 576 × 10⁻⁻⁴ మీటర్ స్క్వేర్. సో అట్లా, ఎందుకంటే కన్వర్షన్ ఇంతకుముందు చూసాం కాబట్టి. సో ఇవి చాలా బేసిక్ క్వశ్చన్ అండి. వాడు సింపుల్గా ఇవ్వాలనుకుంటే ఇలాంటివి అడుగుతాడు. ఇవన్నీ ఏంటంటే ప్యూర్ ఫార్ములా బేస్డ్. మన ఘనపరిమాణంకి ఏ క్యూబ్ అని గుర్తుండాలి, అందులో నుంచి ఏ వస్తుంది. సో దాని నుంచి పక్కతల వైశాల్యం సింపుల్గా ఇలా వస్తుంది. సో మీకు ఏంటంటే 1728 అనేది 12 క్యూబ్ అని గుర్తుండాలి, లేకుంటే ఎగ్జామ్లో మళ్ళీ కొంచెం కష్టపడతారు. సో అందుకని ఏంటంటే కొన్ని క్యూబ్స్ ఇప్పుడు నేను రాస్తా, అవి రాసుకోండి డైరెక్ట్గా. సో ఎట్లా అంటే లైక్ 1 2 3 4 అయితే అందరికి తెలిసి ఉంటాయండి. సో దాని తర్వాత నుంచి చూద్దాం. సో ఎట్లా 5 క్యూబ్ అంటే 125. ఓకే, నెక్స్ట్ పేజ్లో రాద్దాం లేకుంటే. సో మనకు 5 క్యూబ్ వచ్చేసి అంటే 3 క్యూబ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో 3 క్యూబ్ వచ్చేసి 27, 4 క్యూబ్ వచ్చేసి 64, 5 క్యూబ్ వచ్చేసి 125. సో నెక్స్ట్ ఈ మూడింటిని కలిపితే సో 3 క్యూబ్ + 4 క్యూబ్ + 5 క్యూబ్ ఈ మూడు కలిపితే మనకి 6 క్యూబ్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 216. ఇది గుర్తుపెట్టుకోండి. ఇండివిజువల్గా ఒక్కొక్కటి ఉంటాయి. సో ఆ ఇండివిజువల్గా ఉన్న మూడింటిని యాడ్ చేస్తే 6 క్యూబ్ వస్తుంది. తర్వాత 7 క్యూబ్ ఎలాగో 343, 8 క్యూబ్ వచ్చేసి 512, 9 క్యూబ్ వచ్చేసి 729. దాని తర్వాత 10 క్యూబ్ అందరికీ తెలిసిందే అండి, 1000. తర్వాత 11 క్యూబ్ వచ్చేసి 1331, 12 క్యూబ్ వచ్చేసి 1728, 13 క్యూబ్ వచ్చేసి 2197. సో 14 క్యూబ్ వచ్చేసి సో ఇది కూడా సంథింగ్ లైక్ 27 అంటే జస్ట్ 196ని 14తో మల్టిప్లై అండి, 14² × 14. సో మనకు 84 వస్తుంది. తర్వాత 14 9s 126 + 8 అంటే 134, 2744. ఇవన్నీ ఏంటంటే మీకు డైరెక్ట్గా 1 డేలో గుర్తుండకపోవచ్చు, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు అన్నీ గుర్తుంటాయి. సో నెక్స్ట్ మీకు 15 క్యూబ్ వచ్చేసి 3375, 16 క్యూబ్ వచ్చేసి 4096. ఇదే నథింగ్ బట్ 64² అని కూడా అంటారు. సో నెక్స్ట్ 17 క్యూబ్ వచ్చేసి సో మీకు ఇలానే 4913, 18 క్యూబ్ వచ్చేసి 5832, 19 క్యూబ్ వచ్చేసి 6851. తర్వాత 20 క్యూబ్ వచ్చేసి 8000. దాని తర్వాత 21 క్యూబ్ వచ్చేసి 9261. సో
సో ఈ క్యూబ్స్ ఏంటంటే మీకు ఒక్కరోజు కాకుండా సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అన్నీ గుర్తుంటాయి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ 12 క్యూబ్ కానీ 13 క్యూబ్ కానీ ఇవి ఎక్కువ వాడుతుంటారు. సో యాజ్ పర్ ద క్వశ్చన్ మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో అది కూడా లాస్ట్ 19 క్యూబ్ జస్ట్ చిన్న కరెక్షన్ చేసుకోండి, 6859 అది. నెక్స్ట్ ఎక్కువ ఏంటంటే ఈ 12 అడుగుతుంటాడు, లేకుంటే ఈ 11 అడుగుతుంటాడు. 12 ఒకటి 11 ఒకటి ఎక్కువ అడుగుతాడు. నెక్స్ట్ ఈ 21 కూడా. సో ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇది రాశారు కదా, దీనిలాగానే మీరు వాటి మల్టిపుల్స్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ 3, 4, 5 చూసుకుంటే అవి ట్రిప్లెట్, వాటి మల్టిపుల్స్ ఏముంటాయి 6, 8, 10. సో ఆ మూడింటిని యాడ్ చేసినా కానీ మనకు 12 క్యూబ్ వస్తుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు అట్లా. సో క్వశ్చన్ బట్టి మనం ఇట్లాంటివి చాలా రాసుకోవచ్చు. ఎక్కడెక్కడ యూజ్ అవుతుందో నేను చెప్తా తర్వాత. నెక్స్ట్ ఒక సమగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం 384 సెంటీమీటర్ స్క్వేర్, దాని ఘనపరిమాణం ఎంత? సమగణం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా ఏంటిది? సో సమగణం అన్న ఘనం అన్న ఒకటే అని చెప్పా. సో సంపూర్ణతల వైశాల్యం వచ్చేసి 6a స్క్వేర్. సో 384 ఇచ్చాడు. సో 6తో చేస్తే ఇది 64 టైమ్స్ పోద్ది. సో a స్క్వేర్ 64 అంటే a వచ్చేసి 8 సెంటీమీటర్స్ అవుతుంది. సో దీని తర్వాత దాని ఘనపరిమాణం అన్నాడు. సో ఘనం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటిది? సింపుల్గా a క్యూబ్. సో a క్యూబ్ అంటే 8 క్యూబ్ వస్తుంది. సో 8 క్యూబ్ అంటే ఇప్పుడే చూసాం కదా. సో డైరెక్ట్గా 512 ఘనపు సెంటీమీటర్లు. సో ఘనపు సెంటీమీటర్లు రాయొచ్చు, లేకుంటే 512 సెంటీమీటర్ క్యూబ్ అని కూడా రాయొచ్చు, రెండో ఒకటే. లేకుంటే 512 cc అని కూడా రాస్తారు, క్యూబిక్ సెంటీమీటర్. సో యాజ్ పర్ ద క్వశ్చన్ డిమాండ్స్. సో మనకి ఇక్కడైతే సింపుల్గా సంపూర్ణతల వైశాల్యం నుంచి మనకి ఇది మొదట మనం దాని యొక్క అంచును కనుక్కున్నాం. సో అంచు నుంచి మన ఘనపరిమాణం డైరెక్ట్ ఫార్ములా నుంచి వచ్చేసింది. సో దాని తర్వాత ప్రశ్న, ఒక దీర్ఘగణం యొక్క మూలం వద్ద ఉన్న 3 తలాల యొక్క వైశాల్యాలు వరుసగా 40, 60, 96 చదరపు సెంటీమీటర్లు అయితే దాని ఘనపరిమాణం ఎంత? ఒక దీర్ఘగణం. సో మీరు దీన్ని గీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా చేసేయచ్చు. దీర్ఘగణం యొక్క సో వాడేమన్నాడు, ఒక మూలం దగ్గర ఉన్న 3 తలాల వైశాల్యాలు వరుసగా ఎంత అన్నాడు? 40, 60, 96. సో దీర్ఘగణానికంటే మనకు ఉండే డైమెన్షన్స్ ఏముంటాయి? మనకి LBH 3 ఉంటాయి. అంటే ఇది L, ఇది B అనుకుంటే ఇది H అవుతుంది. సో దట్ మనకు రిమైనింగ్ కూడా ఇది L, ఇది B, నెక్స్ట్ ఇది H, ఈ పక్కది B, ఇది H అవుతుంది, ఇది చిన్నది B అవుతుంది. సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇలా ఎప్పుడైనా మీకు ఇవి ఉన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే ఏంటంటే పక్క తలాలు మనకు ఉండేది ఏంటంటే 3 తలాలండి. ఒకటేంటంటే ఒకదానికి రెక్టాంగిల్కి LB ఉంటుంది, ఇంకో దానికి ఏంటంటే BH ఉంటుంది, ఇంకో దానికి ఏంటంటే HL ఉంటుంది. సో వాడు ఆ 3 ఇచ్చాడు. ఏదని? LB వచ్చేసి 40 సెంటీమీటర్ స్క్వేర్ అని రాసుకోండి, BH వచ్చేసి 60 సెంటీమీటర్ స్క్వేర్, నెక్స్ట్ HL వచ్చేసి 96 సెంటీమీటర్ స్క్వేర్. సో వాడు అడుగుతుంది ఏంటి? దాని ఘనపరిమాణం అంటే సింపుల్గా వాడు LBH ఎంత అని అడుగుతున్నాడు. మీరు అబ్జర్వ్ చేస్తే LB ఉంది, BH ఉంది, HL ఉంది. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? LB ఇంటూ BH ఇంటూ HL, ఈ 3 మల్టిప్లై చేయండి, ఈక్వల్ టు 40 ఇంటూ 60 ఇంటూ 96. సో ఇది వచ్చేసి మనకు L స్క్వేర్, B స్క్వేర్, H స్క్వేర్ వస్తుంది. సో మనకేంటంటే స్క్వేర్లలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్క్వేర్లలో రాయడానికి ట్రై చేయండి. 4ని అంతే ఉంచండి, ఇంటూ ఇక్కడ ఒక 10 ఉంది, ఇక్కడ ఒక 10 ఉంది, అంటే ఎంత? 100 వస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఈ 6 ఉంది కదా, ఈ 6ని ఏమని రాస్తారంటే 2 ఇంటూ 3 రాయండి. నెక్స్ట్ ఈ 96 ఉంది కదా, 96ని ఏమని రాయొచ్చు? 16 ఇంటూ 2 ఇంటూ 3 రాయొచ్చు, 16 ఇంటూ 6 అని. ఇలా రాయడం వల్ల ఏంటంటే ఇది మొత్తం ఎంత? ఇది 400 కదా. సో L స్క్వేర్, B స్క్వేర్, H స్క్వేర్ ఇది. ఇందులో నుంచి LBH చేసినప్పుడు దాని స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే రూట్ ఆఫ్ 400 అంటే 20. సో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ ఒక 6 ఉంది. సో ఒక 6 బయటకు వస్తుంది. మళ్ళీ 16 ఉంది, 16 అంటే 4 బయటకు వస్తుంది. సో 20 ఇంటూ 6 ఇంటూ 4 అంటే 480 ఘనపు సెంటీమీటర్లు వస్తుంది మన ఆన్సర్ సింపుల్గా.
మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా మీరు దీర్ఘఘనం కానీ ఘనం తీసుకుంటే సో మూలం వద్ద ఉన్న 3 తలాలు ఒక వైశాల్యాలు సింపుల్గా LBBH HLఏ ఉంటాయి. సో ఆ మూడింటిని మనం డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే మనకు L² B² H² వస్తుంది. అందులో నుంచి LBH సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. తర్వాత ఒక గది యొక్క పొడవు 15 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు, నేల మరియు పైకప్పు వైశాల్యం మొత్తం దాని 4 గోడల మొత్తానికి సమానం. అయితే ఆ గది యొక్క పక్కదల వైశాల్యం ఎంత? గది యొక్క పొడవు వెడల్పు ఇచ్చాడు. పొడవు అంటే L 15 మీటర్స్, తర్వాత ఏమన్నాడు బ్రెడ్త్ B 10 మీటర్స్, తర్వాత ఏమన్నాడు నేల మరియు పైకప్పుల వైశాల్యాల మొత్తం దాని 4 గోడల వైశాల్యాల మొత్తానికి సమానం. ఇప్పుడు నేల అయినా పైకప్పు అయినా రెండింటి వైశాల్యం సేమ్ ఉంటుందండి, అది గుర్తుపెట్టుకోండి. 4 గోడలు అంటే ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి ఉంటుంది. బట్ మనకి ఎప్పుడైనా కానీ నేల వైశాల్యం లేకుంటే భూమి వైశాల్యం పైకప్పు వైశాల్యం రెండు ఎప్పుడు సేమ్ ఉంటాయి. సో మనం ఏంటంటే సింపుల్గా ఆ భూమి వైశాల్యం కానీ ఆ పైకప్పు వైశాల్యం కానీ రెండు ఏంటంటే ఈక్వల్ టు LBA ఉంటాయి. అంటే ఎంత 15 × 10. సో 150. ఈ మీటర్ కాబట్టి మీరు m² అని రాసుకోండి. సో వాడేమన్నాడు ఆ నేల మరియు పైకప్పు వైశాల్యం మొత్తం అంట. సో నేల వైశాల్యం 150, ఆ పైకప్పు వైశాల్యం కూడా 150 కాబట్టి రెండు కలిపితే ఎంత వస్తుంది 300 m² ఈజ్ ఈక్వల్ టు దాని 4 గోడల మొత్తానికి సమానం. 4 గోడల వైశాల్యం ఏమని రాసాం 2H × L + B. సో మనకు డైరెక్ట్గా ఆన్సర్ ఎంత వస్తుంది 300 m². దీనికి మళ్ళీ మీరు ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా అతనే ఇస్తున్నాడు పక్కతల వైశాల్యం ఎంత అంటే అది ఈక్వల్ టు ఆ 4 గోడల వైశాల్యం మొత్తం సమానం అవుతుంది. ఒకవేళ దీనిలో ఇంకొంచెం క్రిటికల్ కావాలనుకుంటే ఏం అడుగుతాడంటే ఓకే ఇది m² అండి, ఇది ఆన్సర్ ఏంటంటే చదరపు సెంటీమీటర్ తీసేయండి, చదరపు మీటర్ ఉంటుంది. ఒకవేళ దీన్ని కొంచెం కాంప్లికేట్ చేయాలనుకుంటే ఏం అడగవచ్చు అంటే అతను హైట్ అడగవచ్చు, ఆ గది యొక్క ఎత్తు ఎంత అని అడగవచ్చు. సో మనకి ఇచ్చిన ప్రశ్నకైతే ఇక్కడే ఆపేయండి. ఒకవేళ దానికి ఎత్తు ఎంత అని అడిగినప్పుడు మాత్రం 300 ఈజ్ ఈక్వల్ టు 2H × L + B అంటే 15 + 10. సో ఇది మీరు సింప్లిఫై చేస్తే హెచ్ వచ్చేసి 6 మీటర్లు వస్తుంది. అట్లా మ్యాక్సిమం ఒకవేళ అడగాలనుకుంటే అది ఇతను ఒక్కటి ఇది ఒకటి అడగవచ్చు. సో దాని తర్వాత వైశాల్యం అడగవచ్చు, లేకుంటే సంపూర్ణతల వైశాల్యం అడగవచ్చు, అతని ఇష్టం అన్నట్టు. సో తర్వాత ప్రశ్న ఒకవేళ ఇదే దానిలో సంపూర్ణతల వైశాల్యం అడిగితే ఏం చేస్తారు భూమి వైశాల్యం పైకప్పు వైశాల్యం రెండు కలిపి 300 ప్లస్ ఈ పక్కతల వైశాల్యం కూడా 300 మొత్తం కలిపి 600 m² వస్తుంది సంపూర్ణతల వైశాల్యం అయితే. సో 2.5 హెక్టార్ల భూమిపై 8 సెంటీమీటర్ల వర్షం పడితే నీటి యొక్క ఘనపరిమాణం ఎంత? సో ఇక్కడ మీరు చూసుకుంటే 2.5 హెక్టార్ల భూమి అన్నాడు. సో మనకు ఫస్ట్ భూమి వైశాల్యం ఎంత? సో భూమి వైశాల్యం వచ్చేసి 2.5 హెక్టార్. సో మన హెక్టార్ అంటే ఏంది సింపుల్గా 10,000 m². సో అంటే ఇంటూ 10,000 m². సో ఇది మొత్తం మల్టిప్లై చేస్తే 2.5 × 10,000తో వేస్తే 25,000 m² వస్తుంది. సో అదేవిధంగా దాని ఎత్తు ఎంత అన్నాడు? సో ఎత్తు వచ్చేసి 3 సెంటీమీటర్లు. సో మనకేందంటే ఆన్సర్ ఘనపు మీటర్లలో ఉంది కాబట్టి దీన్ని కూడా మీటర్లో కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది 3/100 మీటర్. సో అతను అడుగుతుంది ఏంటిది ఘనపరిమాణం. సో ఘనపరిమాణం అడిగినప్పుడు మనం సింపుల్గా ఏం చేస్తాం సో ఆ భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. సో అదే ఎందుకంటే ఇది పట్టకం టైప్ అండి. సో పట్టకంలో ఏ టైప్ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే టైప్ వేస్తాం. సో భూమి వైశాల్యం వచ్చేసి 25,000 m² ఇంటూ ఇది 3/100 మీటర్లు. సో ఈ 2 జీరోలు పోతాయి. సో మనకు వచ్చేది 750 m³ వస్తుంది. దాన్ని ఏంటంటే 750 ఘనపు మీటర్లు అని కూడా అనొచ్చు. సింపుల్ లాజిక్ అండి. ఏదంటే జస్ట్ హెక్టార్ల భూమిపై పడితే దాని యొక్క ఘనపరిమాణం ఎంత అంటున్నాడు సింపుల్. సో నెక్స్ట్ దీర్ఘచతురస్రాకారంలో ఉన్న
దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ట్యాంక్ అడుగు భాగం వైశాల్యం 5200 సెంటీమీటర్ స్క్వేర్. దానిలో నీటి ఘనపరిమాణం 1.3 ఘనపు మీటర్లు. సో ట్యాంక్లో నీటి లోతు ఎంత? ఇది కూడా సింపుల్ అండి. సో అడుగు భాగం వైశాల్యం ఇచ్చాడు, దానికి ఘనపరిమాణం ఇచ్చాడు. మనం ఎప్పుడైనా ఘనపరిమాణం అంటే ఏమని రాస్తాం? మన స్టార్టింగ్లో పట్టకం దగ్గర నుంచి గుర్తు రావాలండి. ఘనపరిమాణం అంటే ఏం రాసాం? భూ వైశాల్యం ఇంటూ ఎత్తు అని రాసాం. ఇక్కడ కూడా ఘనపరిమాణం ఎంత ఇచ్చాడు? 1.3 ఘనపు మీటర్లు, అంటే 1.3 మీటర్ క్యూబ్ రాసుకోండి. భూ వైశాల్యం ఎంత? 5200 సెంటీమీటర్ స్క్వేర్. సో బట్ మనకు సెంటీమీటర్ స్క్వేర్ రాసి ఇంటూ ఎత్తు అంటే హెచ్ అనుకోండి. బట్ ఇక్కడ మీటర్లు, ఇక్కడ సెంటీమీటర్లు ఉండకూడదు. బట్ మన ఆన్సర్ కూడా మీటర్లలో ఉంది కాబట్టి దీన్ని మీటర్లలో కన్వర్ట్ చేద్దాం. ఏమని రాయొచ్చు? 5200 ఇంటూ 1 సెంటీమీటర్ స్క్వేర్ అంటే మనం సింపుల్గా 10⁻⁻⁴ మీటర్ స్క్వేర్ అని రాయొచ్చు ఇంటూ హెచ్. సో లేకుంటే మీకు ఏమవుతుందంటే ఈ 1.3 ఉంది కదా, సో 1.3 ఏమని రాయొచ్చు? 13/10 మీటర్ క్యూబ్ రాయొచ్చు. ఈ 5200 ఇంటూ 10⁻⁻⁴ అంటే 1/10,000 ఇంటూ హెచ్. సో ఆ మీటర్ స్క్వేర్ ఉంది. సో మీటర్ స్క్వేర్ ఇది పోతే మనకు ఓన్లీ మీటర్ మిగులుతుంది. సో ఈ 2 zeros పోతాయి, మళ్ళీ ఈ జీరో కూడా పోతుంది. సో 13తో చేస్తే ఇది 4 times పోతుంది. మనకి హెచ్ వచ్చేసి సింపుల్గా ఏం మిగులుతుంది అంటే 10/4 లేకుంటే 2.5 మీటర్. సో డైరెక్ట్గా 1 స్టెప్. మీరు గుర్తుండాల్సింది ఏంటంటే ఘనపరిమాణం = భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. అదొక్క చిన్న పాయింట్ గుర్తుంటే చాలు. అందుకే అది మనం మొదటగానే చూసాం. సో ఆ ఫార్ములా బేస్గానే మనకి ఇచ్చే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా. తర్వాత ప్రశ్న, 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు భుజాలు గల 3 చిన్న ఘనాలను కరిగించి ఒక పెద్ద ఘనం తయారు చేస్తే చిన్న ఘనాల మరియు పెద్ద ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి ఎంత? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. సింపుల్గా ఏంటంటే మీరు ఇందులో ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో వీడు చిన్న చిన్న ఘనాలని కట్ చేసి ఒక పెద్ద ఘనం తయారు చేస్తున్నాడు. సో ఇప్పుడు ఆ చిన్న ఘనాలు ఏమున్నాయి? ఒకటి వచ్చేసి ఒకదాని ఎడ్జ్ వచ్చేసి 3 సెంటీమీటర్స్, ఇంకో దాని ఎడ్జ్ వచ్చేసి ఎంత? 4 సెంటీమీటర్స్, ఇంకో దాని ఎడ్జ్ ఎంత? 5 సెంటీమీటర్స్. ఈ మూడింటిని కలిపి అతను ఏం చేస్తున్నాడు? ఒక పెద్ద క్యూబ్ చేస్తున్నాడు, పెద్ద ఘనం. సో ఇట్లా పెద్ద ఘనం చేసినప్పుడు సో అతను ఏమన్నాడంటే ఈ చిన్న ఘనాల మరియు పెద్ద ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి అన్నాడు. ఇప్పుడు మనం ఏంటంటే సో ఘనాలు కానీ ఏ ఫిగర్ అయినా కానీ ఒక 3Dలో ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు 2 డైమెన్షనల్లో సో మీరు ఒక ఫిగర్ నుంచి ఇంకో ఫిగర్కి, సో అంటే 1 ఫిగర్ నుంచి అనదర్ ఫిగర్కి కన్వర్ట్ చేసినప్పుడు సో ఏది కాన్స్టెంట్ ఉంది? అక్కడ చుట్టుకొలత అనేది సమానం అక్కడ. అదే మీరు ఈ 3D ఫిగర్స్కి చూసినప్పుడు సో ఇందులో కూడా మీరు 1 ఫిగర్ నుంచి అనదర్ ఫిగర్కి కన్వర్ట్ చేసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఘనపరిమాణం సమానంగా ఉంటుంది. సో ఘనపరిమాణం సమానంగా ఉంటుంది అంటే ఇక్కడ కూడా చూసుకుంటే అంటే అతనేమంటాడు? సో ముందు ఒక స్తూపం ఉంది, స్తూపం తర్వాత శంకు అయింది. సో అయితే వాటి యొక్క ఎత్తుల గురించి కానీ లేకుంటే వాటి యొక్క వ్యాసార్థాల గురించి కానీ అడుగుతుంటాడు. సో ఏదైనా ఫిగర్ ఇప్పుడు ఇందులో కూడా ఏమంటున్నాడంటే సో ఈ 3 ఘనాలని కరిగించి పెద్ద ఘనం చేశాడంటే అంటే దీని ఘనపరిమాణం ప్లస్ దీని ఘనపరిమాణం ప్లస్ దీని ఘనపరిమాణం, ఈ 3 కలిపి వచ్చే ఘనపరిమాణం = ఈ పెద్ద క్యూబ్ యొక్క ఘనపరిమాణం. సో ఇదేంత? మనకు వాల్యూమ్ అంటే ఘనంకి A³ అని ఫార్ములా ఉంది. సో అదే ఇక్కడ అప్లై చేస్తే దీని అంచు 3 కదా, సో దీనికి 3³ ఉంటుంది, దీనికి 4³ దీనికి 5³ దీనికి A³ అనుకోండి. మీరు ఇంతకుముందు ఒక చిన్న పాయింట్ రాయించాం మీతో, ఏది 3³ + 4³ + 5³ ఎంత? 6³ అని. సో 6³ A³ అయితే ఏ వాల్యూ వచ్చేసి డైరెక్ట్ 6 వస్తుంది. ఇప్పుడు అడుగుతుంది ఏంటిది అతను? సో చిన్న ఘనాల సంపూర్ణతల వైశాల్యం అండ్ పెద్ద ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం. ఇప్పుడు చిన్న ఘనాల సంపూర్ణతల వైశాల్యం చూసారనుకోండి ఎంత ఉంటుంది? జనరల్గా అయితే దేనిదైనా
ఆ సంపూర్ణతల వైశాల్యం, ఆ టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 6a². ఇక్కడ ఏముంది, 3 ఉన్నాయి కదా. సో అంటే 6 × a1² ప్లస్ 6 × a2² ప్లస్ 6 × a3² వస్తుంది. సో అంటే ఎంత, 6 × a1² అంటే 3² ప్లస్ 6 × a2² అంటే 4² ప్లస్ 6 × 5². సో మీరు 6 కామన్ తీస్తే 3² ప్లస్ 4² ప్లస్ 5² వస్తుంది. అది మొత్తం చేస్తే 50 వస్తుంది. సో మీకు ఇక్కడ 300 ఎంత యూనిట్స్, అందులో సెంటీమీటర్లు ఉన్నాయి కాబట్టి సెంటీమీటర్² వస్తుంది. దీని తర్వాత అదే విధంగా మీరు పెద్ద గణంకి వేసారనుకోండి. సో చిన్న గణాల సంపూర్ణతల వైశాల్యం ఎంత వచ్చింది, 300 సెంటీమీటర్². అదే విధంగా మీరు పెద్ద గణం చూసారనుకోండి. సో పెద్ద గణం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత, అది కూడా సేమ్. అక్కడ ఏంటంటే 3 యాడ్ చేసాం, కానీ ఇక్కడ సింపుల్ 6a² అంటే 6 × 6² అంటే ఎంత, 216 సెంటీమీటర్² వస్తుంది. ఈ రెండింటి నిష్పత్తి అడిగాడు. సో 300:116 లేకుంటే 300/216. రెండు ఐ థింక్ 12తో పోతాయి. సో 12తో పోతే ఎంత, 12 2s 24, 60 అంటే 5 times పోద్ది. 12 1s 12, తర్వాత 96 అంటే 18 times పోద్ది. సో డైరెక్ట్గా మనకి 25:18 వస్తుంది. అంటే ఆ రెండు గణాల యొక్క ఈ నిష్పత్తి వచ్చేసి 25:18. అంటే ఆ చిన్న గణాల సంపూర్ణతల వైశాల్యాల మొత్తం, తర్వాత ఆ పెద్ద గణం యొక్క సంపూర్ణతల వైశాల్యం, ఈ రెండింటికి మనం నిష్పత్తి చేస్తే డైరెక్ట్గా 25:18 వస్తుంది. ఇలాంటి వాటికి ఏంటంటే కొంచెం 2-3 స్టెప్స్ ఎక్కువ వేయాల్సి వస్తుంది, బట్ అల్టిమేట్లీ మనకు ఆన్సర్ వస్తుంది. సో దీంతో అంటే ఇప్పటి వరకు మనం గణం, దీర్ఘగణాల గురించి చూసాం. మనం వచ్చే క్లాస్లో ఏంటంటే ఈ స్తూపము, శంకువు, సో వాటి గురించి, ప్లస్ ఇందులో కూడా ఏమైనా కొన్ని కొత్త క్వశ్చన్లు ఉంటే అవి కూడా, అవన్నీ మిగతావన్నీ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో దాట్స్ ఆల్ ఫర్ ద క్లాస్. థ్యాంక్ యూ ఆల్.